కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ కల్లా డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి పనులు కంప్లీట్ చేయడం, ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి వచ్చే సంవత్సరం ఆఖరి కల్లా నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంగా తీసుకుంది. అయితే దీంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం అనగానే మనకు కనిపించేటువంటి కాంక్రీట్ కన్స్ట్రక్షను, ప్రాజెక్టు ఏరియాతో పాటు రీహాబిలిటేషన్ అంటే పునరావాస కల్పన, అలానే భూములు ఇచ్చినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి పునరావాస సహాయ ప్యాకేజీ, రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్లోనే ఎక్కువ శాతం పేమెంట్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్యామ్ నిర్మాణ పనులు, దానికి సంబంధించినటువంటి అనుబంధ విభాగాల పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పునరావాస కల్పన పైన దృష్టి పెట్టింది. 380 కోట్ల రూపాయలతో పునరావాస గ్రామాలని సురక్షిత ప్రాంతాల్లో నిర్మించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఆవిష్కరించింది. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా 80% పనులు పూర్తయినట్టుగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ రాక్ ఫిల్ వర్క్ ఇది జరుగుతుంది. అంటే గ్యాప్ 1, గ్యాప్ 5 వీటికి సంబంధించినటువంటి వీటిని పూర్తి చేయటువంటి లేయర్లుగా పూర్తి చేయటువంటి ప్రక్రియ ఇప్పుడు పోలవరం దగ్గర శరవేగంగా సాగుతుంది. ఇప్పుడు వరద నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ పనులకి ఎలాంటి ఆటంకం, అంతరాయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరోవైపు డయాఫ్రమ్ వాల్కి సంబంధించినవి, ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్కి సంబంధించినవి, బట్రస్ డ్యామ్కి సంబంధించినటువంటి సురక్షిత చర్యలు, వీటన్నిటినీ కూడా వరుసగా ఈ డ్యామ్కి సంబంధించినటువంటి పనుల్లో భాగంగా, పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలవరం నిర్మాణాన్ని అనుకున్న డెడ్లైన్లోగా కంప్లీట్ చేయాలని కాంట్రాక్ట్ సంస్థ MEILకి టార్గెట్ పెట్టింది. అందులో భాగంగా ఈ ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్కి సంబంధించిన పనులు జరుగుతుంది. ఇక డ్యామ్ పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపంలో ఉంది. ఇటీవలే ఈ MEIL సంస్థ MD కూడా విజిట్ చేశారు ఈ లొకేషన్ని. సో అక్కడ పనులు ఒకసారి ఏరియల్ వ్యూ చూస్తే కనుక మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు అంతా వరద నీరు, కానీ దాని ప్రభావం పనులపైన ఎట్టి పరిస్థితుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణ పనులు మాత్రం ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్షాకాలాన్ని, అంటే ఈ వర్షాకాలం ముగిసేటువంటి సమయం సమీపిస్తోంది కాబట్టి పునరావాస గ్రామాలపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. పునరావాసానికి సంబంధించినటువంటి గ్రామాలని సురక్షితమైనటువంటి ప్రాంతం, అంటే ముంపు బెడద లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలు ఉండేందుకు కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసేందుకు ఒక ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజైన్ చేసుకుంది. అందులో భాగంగానే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ పైన దృష్టి పెడుతుంది. ఇది ప్రాజెక్టులో కీలకమైనటువంటి జల విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఈ పనులు, ఇంకోవైపు నుంచి ఎర్తకమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు, ఇంకోవైపు నుంచి ప్రకృతి ఎలాంటి సవాలు విసిరినా కానీ వాటిని నిలబెట్టుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. డెడ్లైన్లోగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పని భావిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీని కూడా మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అన్ని గ్రామాలు, ఎక్కడైతే ముంపు బెడదన పడుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి గృహ నిర్మాణము, మౌలిక వసతుల కల్పన కోసం 380 కోట్ల ప్రాజెక్టులు పనులకి సంబంధించినటువంటి వాటిని కేటాయింపులు జరిగినాయి. టెండర్లను కూడా ఏపీ సర్కార్ ఆహ్వానించింది. సో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి, ఎక్కడెక్కడ నిర్మాణ పనులు జరిగే అవకాశం చూద్దాం. ఇది తడవాయి లేఅవుట్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చేది. 1505 ఇళ్ళు ప్లస్ మౌలిక వసతులు కల్పిస్తారు. దీనికోసం 203 కోట్ల రూపాయల ప్యాకేజ్ కింద డిసైడ్ చేశారు. 203 కోట్ల 99,91,131 రూపాయల కింద ఈ ప్యాకేజీ 6కి సంబంధించినటువంటి పనులు ఇవి. వీటికి ఇందులో ఎందుకంటే నంబర్ ఆఫ్ హౌసెస్, ఎక్కువ ఇళ్ల నిర్మాణం, సో ఇది 1500 పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇది అతి పెద్ద ప్యాకేజ్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే బుట్టాయిగూడెం, దొరమామిడి లేఅవుట్లు ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చేవి. 624 ప్లస్ 305 ఇళ్ళు, దాదాపుగా 1000 ఇళ్ళ వరకు ఇక్కడ కనిపిస్తుంది. మౌలిక వసతుల కల్పన 99 కోట్ల 41,48,889 రూపాయలు ప్యాకేజ్ 5 కింద వీటి నిర్మాణం జరుగుతుంది. ఇక దర్భగూడెం, సరబెల్లి లేఅవుట్లు ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చే 358 ఇళ్ళు ప్లస్ మౌలిక వసతులు. సో వీటికి సంబంధించినటువంటి ఖర్చు 51 కోట్లు అవుతుంది. 51,39,00,000 అంటే యావరేజ్గా ఒక 40 లక్షల కింద చూడవచ్చు. 51 కోట్ల ప్యాకేజీ, ఇది థర్డ్ ప్యాకేజ్ కింద దీని నిర్మాణ పనులు మొదలవుతుంది. ఇక వెలగపల్లి లేఅవుట్, దేవీపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చేది. ఇక్కడ ఒక 102 ఇళ్ళు ప్లస్ మౌలిక వసతుల కల్పన చేస్తున్నారు. ఇది ప్యాకేజ్ 1 కింద జరిగేటువంటి నిర్మాణం. 10,73,73,997
రూపాయల దాకా దీనికి ఖర్చు అవుతుంది. ఇక వంకవారిగూడెం ప్లస్ ఎర్రవరం లేఅవుట్లు ఏలూరు జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ మౌలిక వసతుల కల్పన అంటే ఇళ్ల నిర్మాణం లేదు, మౌలిక వసతుల కల్పన కోసం 6,93,96,214 రూపాయలు ప్యాకేజ్ 2 కింద దీనికి ఖర్చు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నిటికీ సంబంధించి ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ముందస్తుగా 380 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఈ వెలగపల్లి లేఅవుట్ తర్వాత చూస్తే కనుక వంకవారిగూడెం దీనికి సంబంధించి ఎర్రవరం లేఅవుట్లు ఈ ప్యాకేజీ 2 కింద వీటికి సంబంధించి 6,93,96,214 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి. ఇక మూలమెట్టు మెట్ట వీధి లేఅవుట్ పోతవరం అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇక్కడ ఒక 39 ఏళ్ల నిర్మాణం ఉంది, మౌలిక వసతుల కల్పన ఉంది. దీనికి సంబంధించి 4,61,65,630 ప్యాకేజ్ 2 కింద వీటిని నిర్మిస్తారు. కృష్ణునిపాలెం లేఅవుట్ గోకవరం ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చింది. ఇక్కడ ఒక 14 ఇళ్ళు ప్లస్ 16 టాయిలెట్లు 100 స్వీయ నిర్మిత ఇళ్లకు మౌలిక వసతులు అంటే అక్కడ వాళ్ళే నిర్వాసితులే కట్టుకున్నారు, వాటికి మౌలిక వసతులు కల్పించేటువంటి పని ప్యాకేజ్ 4 కింద చేయబోతున్నారు. 4,03,36,897 రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. ఇక స్వర్ణవారిగూడెం సరుగుడు లేఅవుట్లు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కోసం 3,14,00,000 రూపాయలు ప్యాకేజ్ 4 కింద ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది. రచ్చన్నగూడెం శివగిరి లేఅవుట్లు ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చే మౌలిక వసతుల కోసం 1,93,32,564 రూపాయలని ఖర్చు పెట్టబోతుంది ఏపీ సర్కార్. వీటికి సంబంధించినటువంటి టెండర్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచేసింది. అంటే ప్రస్తుతం శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా పునరావాస కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. అలానే కొన్ని చోట్ల ఇంకా పరిహారం లభించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్య పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడతా ఉంది. మొత్తం మీద అనుకున్నటువంటి డెడ్ లైన్లోగా ఈ పనులు పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా తీసుకుంటుంది. పోలవరం ప్రాజెక్టుని సాకారంలోకి తీసుకురావాలంటే ఒకటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రక్రియ ముందుకు సాగడం, రెండవది చూస్తే కనుక నిర్వాసిత గ్రామాలను సురక్షిత ప్రాంతాల్లో తరలించడం. ఎందుకంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత రిజర్వాయర్లో వాటర్ స్టోరేజ్ వస్తుంది. ఇప్పటివరకు అక్కడ నీళ్లు లేకపోయి ఉండొచ్చు, వరద సమయంలో మాత్రమే బెడద ఉండి ఉండొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత జలాశయం వెనక నీరు సోర్స్ కనుక అక్కడ కనుక స్టోర్ చేస్తే ఖచ్చితంగా ముంపు గ్రామాలకి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి చర్యని ఇప్పుడు ప్రధాన ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. డిసెంబర్ నాటికి ఒక దశ పనులు పూర్తవుతాయి. నెక్స్ట్ ఇయర్ నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కంప్లీట్ చేయాలనుకుంది. ఈలోగా పునరావాస గ్రామాలు పునరావాస సహాయానికి సంబంధించినటువంటి చర్యలపైన ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది.